ఎందుకు మనకి ఇలాగ సంభవించెను అనేటువంటి ప్రశ్నకు మనము చూస్తే, గిద్యోను గారు వేసినటువంటి ప్రశ్నను మనము జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా మన పాపముల గురించి, మనము చేసిన అతిక్రమముల గురించి మనకు ఒకవేళ మన జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలని కోల్పోవచ్చు. రెండవది ఎందుకో తెలుసా, మనము దేవుణ్ణి మహిమపరచడం కొరకే కొన్ని పరిస్థితులు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎందుకు దేవుణ్ణి మహిమపరచడం కొరకే దేవుడు అనుమతినిస్తాడు అని, ఒకవేళ దేవుని మహిమపరచడానికి నేనే దొరికానా అనుకునేటువంటి ప్రశ్నలు కూడా చాలామందికి ఉంటాయి. దేవుడు నన్నే వ్యతిరేకించి నేనే దొరకాలా దేవునికి, ఇక నా జీవితమే, అందరూ బాగానే ఉన్నారు కానీ మేమే ఇలాగ నలిగిపోతున్నాం, ఆ దేవుడికి కూడా జాలి లేదు అనేటువంటి ప్రశ్నలు చాలా మందిలో కలుగుతూ ఉంటాయి. అయితే దేవుడు మొదటిగా మన యొక్క పాప పరిస్థితిని విడిచిపెడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవదిగా ఆయన నామాన్ని మనం మహిమపరచడానికి కొన్ని అనుమతినిస్తాడు. హల్లెలూయా. ఎందుకు అనుమతినిస్తాడు అని మనము చూస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో మనము చూస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టిగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడి గుడ్డి వాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీడి కన్నవారా అని ఆయన అడిగగా, యేసు, వీడైనను వీడి కన్నవారినైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరు కనిపిస్తున్నారు? పుట్టి గుడ్డివారు. అయితే ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు వారు తెలియచేస్తూ వారు అంటుంది ఏంటంటే, కొంతమంది శిష్యులు అక్కడికి వచ్చి అంటున్నారు, బోధకుడా, వీడు గుడ్డోడై ఉండడానికి కారణం ఎవరు పాపం చేశారు? గుడ్డోళ్ళు కనిపిస్తే మనం ఏం చేస్తాం సాధారణంగా? మీరేం చేస్తారండి? మీకు ఎప్పుడు కనిపించలేదా? గుడ్డోళ్ళు కనిపించారంటే ఏం చేస్తారు? సాయం చేస్తారు. ఒకవేళ రోడ్డు దాటించడానికి అనుకూలంగా లేకపోతే ఏం చేస్తారు? కొంతమంది చూస్తే వెళ్ళిపోతారులేండి, వారు వేరే భక్తులు. ఏం చేస్తారు? రోడ్డు దాటించడానికి సహాయం చేస్తారు. కానీ ఇక్కడ గుడ్డివాడు ఒక ఆయన కనిపిస్తుంటే ఏం చెప్తున్నారు తెలుసా? వారికున్న లోపాన్ని ఎత్తి చూపిస్తా అంటున్నారు, ప్రభువా, ఇక్కడ ఒక గుడ్డివారు ఉన్నారు కదా, ఈ గుడ్డివాడు ఎవడు పాపం చేయడం వల్ల గుడ్డోడయ్యాడు? వీడి తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల గుడ్డోడయ్యాడా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ వేరేతనంగా వారు అడుగుతుంటే దేవుడు ఏం సమాధానం చెప్పాడో తెలుసా? మనము చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుడ్డివాడిని మనము చూస్తే 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడిగా ఉండేను అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో మనం అనుకోవచ్చు, కొన్ని వ్యతిరేకతలు మాకే ఎందుకు ఇలాగ సంభవిస్తున్నాయి, నా కుటుంబమే ఎందుకు ఇలాగ జరుగుతుంది, నేనే ఎందుకు ఇలాగ రిజెక్ట్ చేయబడుతున్నాను, నా జీవితమే ఎందుకు ఆశీర్వాదకరంగా లేదు అని అనుకుంటున్నావా? రెండవదిగా దేవుని మహిమ నీలో ప్రత్యక్షపరచబడ్డానికి నమ్మితే హల్లెలూయా చెప్దామా? దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క ప్రత్యక్షత నీ యందు మహిమపరచబడ్డానికే అక్కడ గుడ్డివారిని కూడా కొందరు ప్రశ్నలు వేస్తున్నారు. వీడి పాపం వల్ల వచ్చిందా, వీడి తల్లిదండ్రుల వల్ల వచ్చిందా, ఏదో చేయడం వల్ల వచ్చిందా అని అంటే, లేదు, వాని ద్వారా నా క్రియలు బలపరచబడ్డానికి వచ్చాయి అంటున్నాడు. ఈరోజు నన్ను నలిగిపోతున్న నీ జీవితాన్ని బట్టి, హింసింపబడుతున్న నీ జీవితాన్ని బట్టి, వ్యతిరేకమైన నీ పరిస్థితులను బట్టి, ఒకవేళ నలుగురు చూసి నీ జీవితాన్ని బట్టి నువ్వు ఏదో పాపము చేసుంటావు, ఏదో తప్పు చేసుంటావు, అందుకే మీ జీవితాలు ఎలా ఉండిపోయాయి అని నిన్ను ప్రశ్నిస్తున్నారా? వారికి ఒకటే సమాధానము చెప్పు, దేవుడు నా పట్ల కార్యాన్ని చేయబోతున్నాడని. హల్లెలూయా. దేవుని యొక్క క్రియలు నీ యందు మహిమపరచడానికే దేవుడు కొన్నిటిని ఎలా చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా? నాకే ఎందుకు వచ్చింది, నాకే ఇలాగ ఎందుకు జరిగింది, నాకే ఎందుకు ఈ అనారోగ్యం రావాలి అని మనం ప్రశ్నలు వేస్తూ దేవుణ్ణి అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడు నీ ద్వారా ఎంత సాక్ష్యాన్ని నిలవబెట్టబోతున్నాడో అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దామా? నీకు బలహీనత ఉందా? ఒకవేళ నీ జీవితంలో, మీ కుటుంబ పరిస్థితులలో, నీ బిడ్డల విషయాలలో, మీ యొక్క ఇరుగు పొరుగు వారి విషయాల్లో ఏదైనా వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయా? ఆందోళనగా అనిపిస్తుందా? ఆరోగ్యము సహకరించడం లేదా? అప్పులతో నీవు కృంగిపోతున్నావా? ఇంట్లో వాళ్ళ మాటలు నువ్వు పడలేకపోతున్నావా? హింసింపబడుతున్నావా?
నీవు దేవుణ్ణి ప్రశ్నించకు, ప్రార్థించు. దేవుడు నీ జీవితానికి సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు నీ ద్వారా మహిమపరచబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు.